ఓం నమో భగవతే శ్రీరమణాయ. మెర్సిడిస్ డి ఎకోస్టా అనే అమెరికన్ వనిత శ్రీ రమణ దర్శనానికి 1938లో వచ్చారు. ఆమె హాలీవుడ్లో ప్రముఖురాలు. కొన్ని సినిమాలకు స్క్రిప్టు రాశారు. శ్రీ రమణులను కలుసుకున్న తర్వాత చాలా కాలానికి హియర్ లైస్ ది హార్ట్ అనే పుస్తకాన్ని వ్రాశారు. దానిని శ్రీ రమణులకి అంకితమిస్తూ, నేనెరిగిన అహంభావరహితుడు, నిర్వకారుడు, శుద్ధ నిర్మలుడు అయిన ఒకే ఒకరు శ్రీ రమణ మహర్షి, ఆ ఆధ్యాత్మిక మార్గదర్శకునకు అని వ్రాశారు. ఆమె అనుభవాలు ఆమె మాటల్లో. పాల్ బ్రంటన్ రచించిన ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా నాపై గాఢమైన ముద్ర వేసింది. అది చదివిన తరువాతనే భారతీయ యోగి శ్రీ రమణ మహర్షి గురించి తెలిసినది. ఆ పుస్తకం నుంచి ఆ యోగ శక్తి ఏదో నాపై పడినట్లు అయింది. వారి గురించి చదివిన తరువాత చాలా రోజులు ఇంకే విషయంపైన మనస్సు పోలేదు. వారు నన్ను ఆవహించినట్టయింది. ఇంకే విషయమో మాట్లాడలేకపోయేదాన్ని. ఎట్లాగైనా సరే వెళ్ళి వారిని కలుసుకోవాలనిపించింది. నా జీవితమంతా భారతదేశం వైపే మొగ్గింది. నేను అక్కడికి తప్పకుండా వెళ్తాను అనిపించింది. నా దగ్గర చాలా తక్కువ పైకం ఉండేది. ఉన్నదాన్ని భారతదేశ యాత్రకై ఖర్చు పెట్టేయడం ప్రమాదకరమే. అయినా నా గమ్యం వైపు ఏదో శక్తి నన్ను త్రోసింది. ఓడ కంపెనీకి వెళ్ళి ఎస్ఎస్ విక్టోరియా అనే నౌక మీద ప్రయాణం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను. ఆశ్రమానికి చేరుకోవాలన్న తొందరలో మద్రాసు చేరిన వెంటనే ఒక కారుని అద్దెకు తీసుకుని ఆ రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణం చేసి ఆశ్రమానికి మర్నాడు ఉదయం 7 గంటలకు చేరుకున్నాను. అరుణాచలేశ్వర ఆలయం ఎదురుగా కారు దిగాను. బాగా అలసిపోయి ఉన్నాను. ఇక ఆ పైన తీసుకుని వెళ్ళటం తన వల్ల కాదని ఆ డ్రైవరు చెప్పగానే ఇక చేసేది లేక మహర్షి ఆశ్రమం వైపు నడవటం ప్రారంభించాను. ఆ 2 మైళ్ళు దుమ్ము రేగుతున్న వీధులలో నడుస్తుంటే నా జీవితంలో అతి ముఖ్యమైన అనుభవం వైపు వెళ్తున్నానని నాలో నాకే అనిపించింది. హాలులో అడుగు పెట్టగానే శ్రీ భగవాన్ని చూచాను. బుద్ధుని వలె సోఫాపై ఆసీనులై ఉన్నారు. అదే సమయంలో ఏదో తెలియని వాయువు నన్ను తోస్తోంది అనిపించింది. ఒక్క క్షణం తల తిరిగింది. ఇంతలోనే కోలుకున్నాను. అప్పుడు ఒక అమెరికన్ గొంతు నన్ను పిలిచింది, హాల్లో లోపలికి రా అంటూ. అది గై హేగ్ గొంతు. అతను అప్పటికే 1 ఏడాది నుంచి మహర్షి వద్ద ఉంటున్నాడు. ఎదురుగా వచ్చి చేయి పట్టుకొని తాను కూర్చున్న స్థలానికి పక్కగా కూర్చోబెట్టాడు. హాలు చుట్టూ చూడగలిగాను. కానీ నా చూపు శ్రీ భగవాన్ వైపే నిలిచింది. వారు మాత్రం నిశ్చలంగా కూర్చుని ఎక్కడో దూరంలోకి చూస్తున్నారు. వారి రెప్ప వాలలేదు, కళ్ళు కదలలేదు. ఎంతో కాంతివంతమవి. బూడిద రంగులో ఉన్నాయి అనిపించింది. తరువాత అవి ఇటుక రంగులో ఉన్నాయని తెలిసింది. అయినా వారి కళ్ళ రంగు గురించి ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. కౌపీనం తప్ప శరీరానికి ఏ ఆచ్ఛాదన లేదు. ఒక శిలా ప్రతిమ వలె కూర్చున్నారే గాని వారి వద్ద నుండి అసాధారణమైన శక్తి ఏదో ప్రసరించేది. వారి చూపు నా వైపు లేకపోయినా అదృశ్యతలంలో వారి వద్ద నుండి ఏవో ఆధ్యాత్మిక ప్రకంపనలు కలుగుతున్నాయనిపించింది. వారు దేని వంక చూస్తున్నట్లు లేదు. అయినా వారు ప్రపంచాన్నంతా చూస్తున్నారని, ఏమి జరుగుతుందో వారికి ఎరుకేనని అనిపించింది. హేగ్ మెల్లగా, భగవాన్ సమాధిలో ఉన్నారు అన్నాడు. కాసేపు అట్లా కూర్చున్న తర్వాత నన్ను వెళ్ళి మహర్షి సమీపంలో కూర్చోమని హేగ్ చెప్పాడు. కాసేపటిలో శ్రీ భగవాన్ కళ్ళు తెరిచారు. తలని తిప్పి సరిగ్గా నా వైపే చూశారు. వారి కళ్ళు నా కళ్ళల్లోకి చూచాయి. ఆ క్షణాన్ని వర్ణించలేను. నేను ఆ ప్రయత్నమూ చేయను. ఒక్కటే అనగలను, ఆ క్షణంలో నా అంతరంగం ఒక కొత్త తలానికి కొనిపోబడింది అనిపించింది. అంటే నా చేతన ఉన్నట్టుండి పై తలానికి చేర్చబడినట్లన్నమాట. ఆ లిప్తపాటు కాలంలో నేను మానవ మాతృరాలను కాక ఆత్మనే అయ్యానేమో. ఆ తరువాత శ్రీ భగవాన్ నా వైపు చిరునవ్వు వేలార్చారు. అసలు మందహాసం అంటే ఏమిటో నాకంతకు పూర్వం తెలియదేమో అనిపించింది. మిమ్మల్ని దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చాను అని అన్నాను. అంతా మౌనం. ఎంతో తెలివి తక్కువగా ఒక కాగితం మీద ఎన్నో ప్రశ్నలు రాసుకొని తీసుకుని వచ్చాను. ఆ కాగితం కోసం జోబిలో వెతకను ఆరంభించాను. వారి సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన
ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు లభించాయి. ఇంకో ప్రశ్నోత్తరాల అవసరం లేకపోయింది. అయినా నేను ఇట్లా అడిగాను, నేనెవరిని అనుసరించాలి, దేనిని అనుసరించాలి? ఇవి తెలుసుకొనటానికి కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను అన్నాను. మళ్ళీ మౌనం. నాకెంతో దీర్ఘకాలం అనిపించిన కొద్ది నిమిషాల తర్వాత వారు మాట్లాడారు. నీవు నిజం చెప్పడం లేదు. నీవు ఊరికే మాటలు ఉపయోగిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎవరిని అనుసరించాలో నీకు బాగానే తెలుసు. నేనెందుకు ధృవపరచాలి అన్నారు. అంటే నా అంతరంగాన్ని అనుసరించాలనా మీ ఉద్దేశం అన్నాను. నాకు నీ అంతరంగం గురించి ఏమీ తెలియదు. నీ ఆత్మని అనుసరించు. అది తప్ప ఇంకెవ్వరూ ఇంకేది అనుసరించటానికి లేదు అన్నారు. మళ్ళీ అడిగాను, మతాలు, బోధకులు, గురువులు వీటి మాట ఏమిటి అని. మంచిదే, నీ ఆత్మాన్వేషణకి ఉపయోగపడితే. నీ వెలుపల చూడమని, నీ వెలుపల ఎక్కడో ఒక ప్రతిఫలాన్ని, స్వర్గాన్ని ఇస్తానని మాట ఇచ్చే మతం నీకెందుకు ఉపయోగిస్తుంది? ఆధ్యాత్మిక హృదయంలోకి లోతుగా వెళ్తేనే కానీ ఆత్మని కనుగొనలేవు. కుడి చేతిని ఛాతీ మీద పెట్టుకొని, ఇంకా ఇక్కడ ఉంది హృదయం, ఛాతీ కుడివైపున ఉంది. అది ఆధ్యాత్మిక రంగంలో బాగా పురోగమించిన సాధకుని లోచూపునకు తెలుస్తుంది. ధ్యానం ద్వారా హృదయ కుహరంలో ఆత్మని చూడగలుగుతావు. నేను భగవాన్ ఆత్మాన్వేషణని నేనెవర్ని అని ప్రశ్నించుకుంటూ కొనసాగించాలని మీరు చెప్తారు. ఇంతకు మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాను. వారు, నీకు ఆత్మజ్ఞానం కలిగితే నేను, నీవు, వాడు, అది అన్నీ మాయమైపోతాయి. అన్నీ శుద్ధ చైతన్యంలో విలీనమైపోతాయి అన్నారు. శ్రీ భగవాన్తో నా అనుభవాన్ని, వారు చెప్పిన వానిని పునశ్చరణ చేసుకుని వ్రాయబోనటం, వారి మౌనానికి అర్థం చెప్పడానికి ప్రయత్నించడం ఒక చిన్న కప్పులో విశ్వాన్ని ఇమడ్చడానికి చేసే ప్రయత్నం వంటిదే. నా మీద వారిదెంతో గంభీరమైన ప్రభావం ఉంది. నా జీవితాన్నే మార్చేశారని చెప్పుకోవటం సాహసమే అవుతుంది. నా జీవితం అంత ముఖ్యమైనది కాదేమో అసలు. కానీ ఒకటి మాత్రం ఖాయం, వారి సన్నిధిలో ఉండి వచ్చిన తరువాత జీవితం పట్ల నా దృక్పథమే మారిపోయింది. వారి సన్నిధి, వారి ఉనికి జీవితానికి సరిపడ్డ ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తుంది. శ్రీ భగవాన్ సన్నిధిలో 3 రోజులు కూర్చున్నాను. అప్పుడప్పుడు వారు మాట్లాడేవారు. చాలా భాగం మౌనంగా ఉండేవారు. ఆ మౌనాన్ని నేను భంగపరచలేదు. తరచూ సమాధిలో ఉండేవారు. వారితోనే ఉండిపోదామనిపించింది. అమెరికా తిరిగి వెళ్ళాలనిపించలేదు. కానీ చివరికి వారే, ఒక పోరాటం జరగనున్నది, దానిని యుద్ధం అంటారు. కానీ నిజానికి అది ఒక పెద్ద విప్లవం. ప్రతి దేశం మీద, ప్రతి మనిషి మీద దాని ప్రభావం పడుతుంది. నీవు అమెరికాకి తిరిగి వెళ్ళిపోవాలి. ఈ సమయంలో నీవు భారతదేశంలో ఉండటం నీ విధి కాదు అన్నారు. శ్రీ భగవాన్ వద్ద నేను సెలవు తీసుకునే ముందు యోగ వాసిష్టం నుంచి కొన్ని శ్లోకాలను ఎంపిక చేసి ఇచ్చారు. వీటిలో నిర్మలమైన జీవిత విధానానికి అవసరమైన అంశాలున్నాయి. 1, కోరికలన్నింటినీ త్యజించిన తరువాత స్థిరంగా, స్వేచ్ఛగా, ఆటలోలాగా లోకంలో సంతోషంగా ప్రవర్తించు ఓ రాఘవ. 2, అంతరంగంలో ఏ కోరికలు లేకుండా నిర్మోహంతో, మమతారాహిత్యంతో ఉంటూ బయటకు అన్ని విషయాలలో మాత్రం అన్ని విధాలా ఒక ఆటలో వలె ప్రవర్తించు. 3, అహంకారం లేకుండా నిద్రలో వలె మనస్సు విరాగమై, నిష్కళంకమై ఆకాశం వలె నిర్మలమైన జీవితంలో ఆటలో వలె ప్రవర్తించు ఓ రాఘవ. భారతదేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సూక్ష్మ జ్ఞానం లేని వారికి నాలో ఏ మార్పు కనపడలేదు. కానీ నా చేతనలో పరివర్తనం కలిగింది. కాకుండా ఎట్లా పోతుంది? అహంకారరహితుడు, సంపూర్ణ విరాగి, నిర్మలుడు అయిన వారి సన్నిధి నుంచి కదా తిరిగి వచ్చాను. హరే రమణ.